హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే ఇవాళ వ్లాగ్ అండి. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నాను. రోజు అయితే క్లీన్ చేయాలి అనుకుంటున్నానండి. 1 మంత్ అయింది క్లీన్ చేసేసి. ఇంకా పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేసి, ఇంకా పిల్లలతో పాటే మాకు కూడా లెమన్ రైస్ చేశానండి టిఫిన్లోకి అయితే. అది సరిపోతుందని ఇంక ఇవాళ అయితే ఫ్రిడ్జ్ అనేది క్లీనింగ్ అయితే పెట్టేసామండి. క్లీనింగ్ కోసం అన్నీ తీసేస్తున్నాము. మాదైతే కొద్దిగా షాప్ అనమాట. మేము కూరగాయలు అవన్నీ కూడా బల్క్లో తెచ్చుకుంటాం. అంటే కొద్ది కాకుండా ఎక్కువ తెచ్చుకుంటాము. కొన్ని పాడైపోయినాయన్నీ బాగు చేసేసి, పాడైపోయినాయి అనేం కాదండి, కొద్దిగా ఇంట్లోకైనా దేనిలోకైనా కానీ ముందు ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎవరైనా ఎప్పుడైనా అడిగితే వాళ్ళకైతే కొద్దిగా అమ్ముతున్నామండి. ఎక్కువగా అయితే తీసుకురావట్లేదు. అదివరకైతే పెద్ద షాపే, ఇప్పుడైతే తీసుకురావట్లేదు. ఎవరన్నా అడిగితే ఇంకా మేము తెచ్చుకునేవి ఉంటాయి కదండి, అవి అయితే పెడుతున్నాం, అవి అయితే ఇస్తూ ఉంటాం, అమ్ముతాము. చేసేది ఆగాలంటే ఆగలేదు కదండి, అందుకనమాట. ఇంక ఇవైతే పచ్చిమిర్చి అయితే తీసుకొచ్చి 2 రోజులైందండి. ఇంకా అవి అయితే ఫ్రిడ్జ్లోనే పెట్టేసాము. ఇంకా దీంట్లో కొద్దిగా కుళ్ళిపోయినట్టు ఉంటే ఇంకా అవన్నీ గ్రేడ్ చేసేసి ఇంకా ఇంట్లోకి వాడుకుందాంలే అనేసి ఇంకా తొడాలు అయితే తీస్తున్నామండి. మంచివి ఉంచేసి అన్నీ మంచిగానే ఉన్నాయి. కొద్దిగా ఒక 100 గ్రాములు అన్నీ మాత్రమే పాడైపోయినాయండి. ఇంకా అవన్నీ తీసేస్తున్నాను. ఏంటో ఈ లైఫ్ రావటం, తినటం, పనుకోవటం అంటే ఉంటుంది కదండి, రొటీన్ లైఫు. ఇంట్లో ఆడవాళ్ళు ఊర కూర్చుంటారు అని అంటారు, కానీ అన్నీ చేయాలి కదండి పనులన్నీ. ఏది తప్పుతుంది? ఒక ఫ్రిడ్జ్ క్లీన్గా లేకపోతే ఇక్కడ క్లీన్గా లేదే, అక్కడ క్లీన్గా లేదే, ఇక్కడ క్లీన్గా లేదే అంటారు. మళ్ళీ క్లీన్ చేస్తాం, మళ్ళీ పాడైపోద్ది. ఇప్పుడు మేమంతా క్లీన్ చేసి మొత్తం చేస్తే అది మళ్ళీ రేపటికి మళ్ళీ చెత్తగా అయిపోద్ది అనమాట ఫ్రిడ్జ్ అనేది. ఇంకా చూడండి, తొడియాలన్నీ తీసేసామండి. ఇంకా తీసేసి వేరే కవర్లోకి అయితే తీసేసుకుంటున్నాము. దానిలో మంచి ఎక్కువేం పోలేదు, ఎందుకంటే 2 డేసే కదా తీసుకొచ్చిన కాడ నుంచి మనం ఫ్రిడ్జ్లోనే పెట్టాం కదా. ఇంక ఇట్లా అయితే తొడాలు అయితే తీసుకొని పెట్టేసుకుంటే ఎక్కువ రోజులైతే ఉంటాయండి. ఇంకా ఎవరికి అయినా ఇచ్చినా కానీ, తొడాలు తీసి ఇచ్చినా కానీ మనకి వెయిట్ అనేది ఇంకా లెస్ అవుతుంది, కానీ వాళ్ళకి మనకి ఏమంత ప్రాబ్లం ఏమి ఉండదు కదా, అందుకని అనమాట. తొడాలు తీస్తే మనకి లాస్ అవ్వదు, మనకి ఇచ్చే వాళ్ళకి లాస్ అవ్వదు అనమాట. అందుకని తొడాలు అయితే తీసి పక్కన పెట్టేస్తున్నాము. ఇంకా కవర్లోకి అయితే తీసుకుంటున్నాం అండి, శుభ్రం చేసుకొని పెట్టేసుకుంటున్నాము. నలుగురి ఇంట్లో మనం ఎంత చేసినా అది క్లీన్గానే ఉండదండి. మేము చేస్తూనే ఉంటాము, అది గజిబిజి గందరగోళం అవుతూనే ఉంటుంది. చూడండి, ఇదంతా వేస్ట్ అయితే పోయిందనమాట. ఇంకా అవి కూడా పెట్టేస్తున్నాం. అవి కూడా మంచిగా, ఇటు అయితే నేను తీసినాయి, ఇటైతే మా తోడికోడలు తీసినాయి అండి ఇప్పుడు. అందుకని ఇంక అన్నీ ఒకే కవర్లో అయితే పెట్టేస్తున్నాము. కొద్దిగా సగం ఉన్న ముక్కలు కూడా తీసేస్తున్నామండి. ఇంకా తీసేసి శుభ్రంగా గ్రేడ్ చేసేసి ఇంకా కవర్లో వేసి పెట్టేస్తున్నాం అనమాట. ఇంకా చూడండి, చెత్త అయితే ఇంక కవర్లోకి ఎత్తేసాను. ఇంకా కరివేపాకు కూడా మంచి ఆకు ఉంటాయి కదా, అక్కడక్కడ పాడైపోయినాయని తీసేసి మంచి అయితే ఉంచేసాము. ఇంకా దోసకాయలు ఇవన్నీ కూడా గ్రేడ్ చేస్తున్నాం. ఇవైతే ఫ్రిడ్జ్లో ఏం పెట్టట్లేదండి, ఎక్కువ ఫ్రిడ్జ్ వాడము. ఇంకా కూరగాయలు ఎప్పుడన్నా 2-3 రోజులు కూరగాయలు కూడా తీసుకొచ్చిన ఎమ్మటనే అయిపోతాయి. ఎవరో ఒకళ్ళు వస్తాం కదా, మనమేం ఎక్కువ ఏం తెచ్చుకోం కదండి. 2 కేజీలు 3 కేజీలు అలా తెప్పిస్తాం రకానికి, అవి ఎమ్మటనే అయిపోతాయి. ఇంక ఈ మధ్య అసలు కొద్దిగా ప్రాబ్లమ్స్ వల్ల అమ్మటం కూడా లేదనమాట. ఇంకా అవి ఫ్రిడ్జ్లో ఉన్నాయి. ఇంకా ఇవన్నీ మొన్న 2 డేస్ బ్యాకేనండి తెచ్చినాయి. ఇంకా అవన్నీ కూడా విడిగా పెట్టామన్నమాట. ఇంకా దాంట్లో అసలు ఏందో కూరగాయలు విడిగా ఉంటే ఒక్క రోజు కూడా ఉండట్లేదండి. అసలు పచ్చి కాయలు, అసలు కూరగాయలు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టకపోతే వేస్టే అన్నట్టు అనిపిస్తున్నాయి కూరగాయలు అనమాట. మరి ఎక్కువ మందులు వేయటం వల్ల అలా అనిపిస్తున్నాయో, మనం మందులు తినటం వల్ల మన ఆరోగ్యాలు కూడా అట్లానే కుళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఈ కుళ్ళిన కూరగాయలను చూస్తుంటే అట్లానే అనిపిస్తుంది అనమాట. ఇంకా దోసకాయలు అవన్నీ కూడా తీసేసి శుభ్రంగా ఆకులన్నీ తీసేసి శుభ్రంగా అయితే ఇట్లా పెట్టేసామండి. ఇంక ఇవాళ అయితే ఇంకా శుభ్రంగా ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా రెడీ అయిన తర్వాత కాకరకాయ కారం అయితే చేద్దాం అనుకుంటున్నాము. చూడండి, ఫ్రిడ్జ్లో ఉన్న డోర్లు, ఇంకా నైట్ తిన్నవి, ఇప్పుడు పిల్లలకి టిఫిన్లు చేసి పంపించినవి మొత్తం తీసేసి అట్లయితే తోమేసామండి. ఇప్పుడు ఫ్రిడ్జ్ అయితే ఆపేసి క్లీన్ అయితే చేస్తున్నాను అనమాట. దీంట్లో కొద్దిగా సర్ఫెక్సల్ సిరప్ లిక్విడ్ ఉండిద్ది కదండి, అదైతే వేసుకొని శుభ్రంగా క్లీన్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఇంట్లో ఏ పని లేదు అంటారు, కానీ చేస్తే పొద్దుగూకులు ఏదో పని ఉంటూనే ఉండిద్దండి. అది క్లీన్ చేసుకోవటం, ఇది క్లీన్ చేసుకోవటం. ఇట్లా క్లీన్ చేస్తామా, 4 ఉన్న ఇంట్లో ఇలా క్లీన్ చేసి అట్లా పోయిన తర్వాత మళ్ళీ అక్కడ
చండాలం చండాలం పిల్లలు అన్నీ ఉంటారు కదా, పిల్లలు ఉన్న ఇల్లు నీట్గా ఉండాలి అంటే అది కొద్దిగా జరగని పని అనమాట. నాకు అనిపిస్తుంది ఈ ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు ఇవన్నీ తెచ్చుకొని మళ్ళీ వీటిని తుడుచుకొని ఇవన్నీ అవసరమా? మనం వాడేది తక్కువ, దేనికి? కూరగాయల కోసమను, పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్ల కోసం. ఇప్పుడు అవన్నీ తెచ్చుకొని ఇంట్లో సామాన్లు ఉన్న చాకరీ ఎక్కువ అవుతుందండి. అన్నీ తుడుచుకోవాలి, అన్నీ చేసుకోవాలి. కాకపోతే ప్రెస్టేజ్కి పోయి అందరూ మీ ఇంట్లో అది లేదా, ఇది లేదా, అయ్యో మీరు అవి లేకుండా ఎలా ఉంటున్నారు, ఇంకా తెచ్చుకోవచ్చు కదా, అమ్మో ఎలాగా తెచ్చుకోకపోతే ఎట్లాగా, తెచ్చుకోవాలి కదా. ఇంక ఇంట్లోకి రాగానే జనం అవి ఉన్నాయా, ఇవి ఉన్నాయా వీళ్ళింట్లో. ఇప్పుడు మనుషుల వ్యక్తిత్వానికి, మనుషులకి విలువ ఇవ్వట్లేదండి. ఇంట్లోకి వచ్చి ఇల్లు ఎలా ఉందా, ఇంట్లో టైల్స్ ఉన్నాయా, ఇంట్లో అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయా, ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, కూలర్ ఉందా, వాషింగ్ మిషన్ ఉందా, ఇవే చూస్తున్నారు. కానీ వాళ్ళు మనుషులు మంచోళ్ళ, మనల్ని వెళ్ళంగానే గౌరవించారా, అవన్నీ ఎవ్వరూ ఏమీ చూడట్లేదన్నమాట. అందుకోసమే లేనిపోయిన గొప్పలకి పోవటం కంటే ఉన్నంతలో సర్దుకొని పోవటము, అన్నీ ఎక్కువ ఎక్కువ వస్తువులు తెచ్చుకోవటం కూడా వేస్టే అనిపిస్తుంది. అసలు నాకైతే ఈ ఫ్రిడ్జ్ క్లీన్ చేసినప్పుడల్లా అవసరమా మనకి ఈ ఫ్రిడ్జ్ అనిపిస్తుంది. ఎందుకంటే మేము పిల్లలకి కూల్ డ్రింక్స్ తాగుతారని కూల్ డ్రింక్స్ తీసుకురాము, చాక్లెట్స్ పెట్టే అలవాటు లేదు. అలా మనం కాస్మెటిక్స్ పెట్టే అలవాటు లేదండి. అసలు మనము నెయిల్ పాలిష్ కానీ ఏమి వాడము. అలాంటప్పుడు మనకు అసలు ఫ్రిడ్జ్ ఎందుకు అనిపించింది. సరే సాసెస్ కానీ ఏమన్నా వాడతామా అంటే అవి కూడా వాడమండి. ఫ్రిడ్జ్ దేనికంటే మాకు ముఖ్యంగా పెరుగు ప్యాకెట్లకండి. ఎందుకంటే పెరుగు ప్యాకెట్లు 1కి 2 తెచ్చుకుంటాం కదా, అవి పుల్లగా అయిపోతాయని. దానికోసం ఇదేంది, ఎవరో గుర్రానికి నాడ దొరికిందని గుర్రం కొనుక్కున్నట్టు పెరుగు ప్యాకెట్ల కోసం ఫ్రిడ్జ్ అన్నట్టు ఉండిద్ది. ఇంకా దీనికోసమే మళ్ళీ పొద్దుగూకులు దీన్ని ఫ్రిడ్జ్ని తుడుచుకోవటం, పెట్టుకోవటం. ఎప్పుడన్నా మిగిలితే కూరగాయలు అయితే ఎక్కువ పెడతాము. కూరగాయలు పెట్టడం వల్ల కూడా తినేది తక్కువ, పారేసేది ఎక్కువ అన్నట్టు ఉండిద్ది అనమాట. ఇంకా అట్లాగా జరుగుతుంది జగన్నాటకంలాగా. ఇంక ఇవన్నీ కూడా తుడిచేసేసుకొని శుభ్రంగా క్లీన్ అయితే చేసేస్తున్నానండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఎప్పుడే వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. మీరు కొద్దిగా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను పెట్టలేస్తాను, లేకపోతే లేదండి. ఇలాగా ఫ్రిడ్జ్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోయినా మనకి హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయంట. ఎందుకంటే ఫ్రిడ్జ్లో కుళ్ళిపోయిన వస్తువుల్ని అలా ఉంచితే మంచి వస్తువుల మీద కూడా ఈ బ్యాక్టీరియా అనేది సరఫరా బ్యాక్టీరియా అనేది దానికి ఫామ్ అవుద్దంటండి. మంచిగా ఉన్న పదార్థాలకి ఫామ్ అవుద్దంట. ఫ్రిడ్జ్లు ఉంది కదా అని 33 పెట్టమాకండి. ఏదో అవసరానికి కొద్ది కూరగాయలు, పాల ప్యాకెట్లు ఇవి పెట్టుకుంటే బాగుండిద్దని నా ఉద్దేశం. ఇప్పుడు అందరూ చాలా పెడుతున్నారు కదా, అడ్డమైందంతా స్టఫ్ మొత్తం దీంట్లోనే దూరుస్తున్నారనమాట. ఇంకా అది ఎవరెవరి ఇష్టం, ఎవరెవరి అభిప్రాయాలండి. ఏంటో ఇవన్నీ లేని రోజు కూడా ఆరోగ్యంగా జనాలందరూ హాయిగా ఉన్నారు. మన అమ్మమ్మలు, మన నాయనమ్మలు 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు బతికితే మన అమ్మోళ్ళు 60 ఏళ్ళు, 70, 60, 50 పెరుగుతుంది. మనకి 30, 40 వచ్చేసరికి అన్ని రోగాలు కూడా వస్తాయి అంతే. ఇంకా అదంతా అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ను అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంక ఎప్పటికప్పుడు రోజు క్లీన్ చేస్తాం కదా, అంతగా ఏమి ఉండదన్నమాట. ఇంక ఇవాళ పొద్దున టీ అయితే పెట్టానండి. ఆ టీ యువతలకు వచ్చేసరికి అవి పొంగిపోయినాయి. ఇంకా అదైతే కింద బండ మీద అయితే పోయినాయి కదా, దాన్ని కూడా తోడు చేయాలి కదా. ఇంకొద్దిగా ఏ రోజుకి ఆ రోజు మనము క్లీన్ చేస్తే డీప్ క్లీన్ చేయాల్సిన అవసరమే ఉండదు. స్టవ్ అనేది రోజు క్లీన్ చేసుకుంటేనే మనం వంట చేసినప్పుడైనా నీట్గా అక్కడ ఉండలేస్తాము, లేకపోతే దాన్ని చూస్తేనే చీదర పుట్టిద్ది అనమాట. చూడండి టీ అయితే పెట్టాం కదా, అయితే ఎలా పోయినాయో. ఇంకా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేశాను కదండి, ఇంకెమ్మటిని ఇది కూడా క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత కింద చూడండి చెత్త ఎట్లా ఉందో. క్లీన్ అయితే అయిపోయిందండి, క్లీన్ అయిపోయింది. ఇంక ఇక్కడైతే మజ్జిగ, పిల్లలకు వండిన అన్నం అవన్నీ ఉన్నాయన్నమాట. చూడండి ఇదంతా ఫ్రిడ్జ్లో స్టఫ్ చెప్పా కదండి. కూరగాయలు తెచ్చినప్పుడే ఫ్రిడ్జ్ అయితే యూజ్ అవుతుంది మాకు ఎక్కువ, లేకపోతే పాల ప్యాకెట్లు ఇంకా అంతే, ఎక్కువ ఏం పెట్టము. అసలు ఇంకెక్కువ పెట్టడానికి కూడా చిల్లర సరుకులు కానీ సామాన్లు కానీ ఏమి అంటే ఇది చిల్లర కొట్టు కాబట్టి ఎప్పుడు ఏది కావాలంటే అప్పుడు డబ్బాల్లో కూడా ప్రత్యేకంగా ఏం పోసి పెట్టరండి. ఏది కావాలంటే అది తీసుకొని వండేసుకోవటమే. పెద్ద డబ్బాల్లో ఉంటాయి కాబట్టి బయటనేం లేదండి. ఇప్పుడు బయట కూడా తీసేసాము, పక్కన షాప్ అయితే ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి తెచ్చుకుంటారనమాట ఎప్పుడు ఏది కావాలంటే అది. ఇంకా ఇల్లు మొత్తము మాకున్న చిన్నపాటి కిచెన్ని మాత్రం ఇంక ఇట్లా అయితే మొత్తం శుభ్రంగా సర్దేసుకొని పక్కకి ఊడ్చేస్తున్నానండి. ఊడ్చేస్తే ఇంకా ఎత్తేస్తాను అనమాట. ఇంకా ఇది వచ్చేసి ఇంకా గచ్చుగుడ్డ అనమాట, ఉండిద్ది కదా కాలు కింద పట్టలాగా, అదైతే యూజ్ చేస్తానండి.
కిచెన్లో. ఇంకా దాన్ని కూడా దులిపేసేసి శుభ్రంగా ఊడ్చేసేసి ఎత్తేసుకుంటున్నాను. ఏంటి ఇది కూడా మీకు తెలీదా అంటారేమో. ఇప్పుడు అందరూ డైలీ వ్లాగ్స్కే ఎక్కువగా క్రేజ్ ఇస్తున్నారు కదా, ఓడవటం తొడవటం చిమ్మటం వాటికే కదా ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. కంటెంట్ ఉన్న వీడియోస్కి ఏమొస్తాయండి, రావు కదా వ్యూస్. చూడండి క్లీన్ అయితే అయిపోయిందనమాట, మొత్తం ఊడ్చేసాను. ఇంకా మనం హాల్లో కూడా ఊడ్చేసేసుకుందాము. ఇంక ఇక్కడైతే ఇంకా ఈ గుడ్డ అయితే ఇక్కడ ఫ్రిడ్జ్కి అయితే పెట్టేశానండి. ఆఫ్ చేసి తుడిచాం కదా, డీప్లో కొద్దిగా గడ్డలు కడితే అది కూడా వాటర్ అయితే పోతాయి కదా, ఇంకా కాలుకి జిడ్డులాగా కాకుండా ఇంకా దానికి అడ్డంగా అయితే పెట్టేశాను. ఇప్పుడైతే ఇంకా హాల్ని కూడా చిమ్మేస్తున్నాను అనమాట. మొత్తం చిమ్మేసేస్తున్నాను. ఇంక ఇట్లానే నా పిల్లలు వెళ్ళిన తర్వాత మనీ 10:30, 11 దాకా ఇంక ఇదే సరిపోద్దండి. ఇంకా పిల్లలకి చేసిన పులిహోర లెమన్ రైస్ అప్పుడే మాకు కూడా చేసేసానని చెప్పాను కదండి. ఇంకా టిఫిన్ చేసే పని అయితే లేదనమాట. ఇంకా టిఫిన్ చేసేసి మొత్తము ఈ వీడియో పెట్టేటప్పటికి కూడా మొత్తం పని మొత్తం అయిపోయిందండి. కర్రీ కూడా కాకరకాయ ఫ్రై అయితే చేసేసాను. కాకరకాయ ఫ్రై కూడా తినేసేసి ప్రశాంతంగా ఇంకా ఈవినింగ్ ఏం చేయాలా అని ఆలోచిస్తాం. ఇంతే కదండి ఆడవాళ్ళకి, ఏం క్లీన్ చేయాలి, ఏం రుద్దుకోవాలి, ఇంకా ఏమేమి సర్దుకోవాలి, మళ్ళీ డిన్నర్లోకి ఏంటి, టిఫిన్కి ఏంటి, నైట్ లంచ్కి ఏంటి, ఇంక ఇవే కదా. నైట్ డిన్నరు ఆఫ్టర్నూన్ లంచ్కి ఏంటి, ఏం ప్రిపేర్ చేసుకోవాలి. పెద్దగా ప్రిపేర్ చేసేదేం లేదులేండి, కొద్దిగా అన్నమను కొద్దిగా ఏదో ఒక కర్రీ, పొద్దున మధ్యాహ్నం ఒక కర్రీ, సాయంత్రం ఒక కర్రీ. పొద్దున కర్రీ ఉంటే సాయంత్రం కూడా చేసే పని ఏం లేదనమాట. ఇంకా అంతే. మనము తినేవాళ్ళు ఎక్కువ మంది ఉంటే రకరకాలు చేయాలన్నా కానీ ఉండిద్ది. మాకు మన పొట్టలన్నీ కొద్దిగా చిన్న పొట్టలు అనమాట. అన్నం తింటే పై తిండి తినలేము, పై తిండి తింటే అన్నం తినలేమంట, అలా ఉంటుంది. చూడండి మొత్తం క్లీన్ చేసేసి ఇంకా మళ్ళీ తడిగుడ్డ అయితే పెట్టేస్తాను. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుకి వీడియో అయితే ఇంతేనండి. ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.